హాయ్ అందరికీ. ట్రైన్ యువర్ బ్రెయిన్ బై పావని అనే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు క్లాస్లో మనం సరళ దేశ సంధి, త్రిక సంధి గురించి నేర్చుకుందాం. సరళ దేశ సంధికి సూత్రం ఏంటిదంటే ధృత ప్రకృతికముల మీది పరిశ్రమలకు సరళములగు. ధృత ప్రకృతికములు అంటే ఏందో తెలుసుకుందాం. ఫస్ట్ ఇవి చూద్దాం. వచ్చెన్, పోయెన్, కాల్చెన్, తినెన్, పూచెన్. ఇందులో లాస్ట్లో ఏముంది? నో అంటే నకారం. నకారంనే ధృతము అంటారు. ఈ నకారం చివరగల పదాలనే ధృత ప్రకృతికములు అంటారు. ఏంటి? నకారం చివరగల పదాలనే ధృత ప్రకృతికములు అంటారు. ఉదాహరణ చూద్దాం. పూచెన్ ప్లస్ కలువలు. ఇక్కడ నకారం అనేది చివరన వచ్చింది. ఇది ధృత ప్రకృతికమే కదా. ధృత ప్రకృతికము మీది అంటే దీని పక్కనున్న అక్షరం ఏంటి? ధృత ప్రకృతికం మీది పరిశ్రమలకు. పరిశ్రమలు అంటే ఏమని చెప్పుకున్నాం? కచట తప్పలు పరిశ్రమలే కదా. ధృత ప్రకృతికం మీది పరిశ్రమలకు సరళములగు అంటే ఇక్కడ పరిశ్రమ సరళముగా మారుతుంది. కాకి బదులు గా అనేది వస్తుంది. అంటే కాకి బదులు గా అనేది వస్తుంది, చాకి బదులు జా అనేది వస్తుంది, టాకి బదులు డా అనేది వస్తుంది, తాకి బదులు దా అనేది వస్తుంది, పాకి బదులు బా అనేది వస్తుంది. ఏంటి? ధృత ప్రకృతికముల మీది నకారం అనేది ధృత ప్రకృతికమే కదా. ధృత ప్రకృతికం అంటే ఏమని చెప్పుకున్నాం? నకారం చివరగల పదాలనే ధృత ప్రకృతికం అంటారు. ఇక్కడ నకారం అనేది చివరన ఉంది. ఈ ధృత ప్రకృతికము మీది గల పరిశ్రమలు సరళములుగా అగు. పరిశ్రమలు అంటే ఏంటి? కఠినంగా పలికే అక్షరాలను పరిశ్రమలనం, సరళంగా పలికే అక్షరాలను తేలికగా పలికే అక్షరాలను సరళములన్నాం కదా. ఇగో పూచెన్ గలువలు, కాకి బదులు గా అనేది వచ్చింది. నెక్స్ట్ దేశెన్ అంటే ఇది ధృత ప్రకృతికం. అది ధృత ప్రకృతికము మీది పరిశ్రమ. చా అనేది పరిశ్రమే కదా. పరిశ్రమకి బదులు ఏమొచ్చింది? సరళం అనేది వచ్చింది. ఇగో చాకి బదులు జా అనేది వచ్చింది. ఇగో దేశెన్ జూచి. వడిన్ పట్టి. వడిన్ ఇది ధృత ప్రకృతికం. ధృత ప్రకృతికం మీది పరిశ్రమే కదా. పా అనేది పరిశ్రమే కదా. ఇగో కచ్చట తప్పలు. పా అనేది ఏమో బాగా మారింది. ఇగో వడిన్ బట్టి. పాకి బదులు బా అనేది వచ్చింది. చక్కన్ ప్లస్ పడు. ధృత ప్రకృతికము మీది పరిశ్రమ. ధృత ప్రకృతికము మీది పరిశ్రమ అనేది పరంబైతే ఈ పరిశ్రమకి బదులు ఇక్కడ సరళం అనేది వస్తుంది. పాకి బదులు బా అనేది వచ్చింది. పాకి బదులు బా అనేది వచ్చింది. చేయన్ ప్లస్ చాలడు. చేయన్ లాస్ట్లో నకారం అనేది ఉంది కదా. ఇది ధృత ప్రకృతికమే కదా. ధృత ప్రకృతికముల మీది పరిశ్రమ. ఇది చా అనేది పరిశ్రమే కదా. పరిశ్రమలకి బదులు ఇక్కడ సరళం అనేది వచ్చింది. చేయం జాలడో. చాకి బదులు జా అనేది వచ్చింది. ఒక్కొక్కసారి ఏమవుతుంది? ధృతంకి బదులు అంటే నకారంకి బదులు అరసున్నా అనేది వస్తుంది. ఇంకోసారి ధృతంకి బదులు సున్నా అనేది కూడా వస్తుంది. ధృతం అంటే ఏమని చెప్పుకున్నాం? నకారమే కదా. ఒక్కొక్కసారి మార్పు అనేది ఉండదు. అంటే నకారం అనేది ధృత ప్రకృతికం అనేది వస్తుంది. ఒక్కొక్కసారి సంయుక్త అక్షరం అనేది వస్తుంది. సంయుక్త అక్షరం అంటే ఏమని చెప్పుకున్నాం? ఒక హల్లునకు వేరే హల్లు ఒత్తుగా వస్తే అది సంయుక్త అక్షరము. త్రిక సంధికి సూత్రాలు 3 ఉన్నాయి. ఒకసారి తెలుసుకుందాం. ఆ ఈ ఏలు త్రికంబు నాబడు. ఇది మొదటి సూత్రం. రెండవ సూత్రం ఏంటి? త్రికంబు మీది అసంయుక్త హల్లునకు ద్విత్వంబు బహుళముగా నగు. మూడో సూత్రం ఏంటి? ద్విరుక్తంబగు హల్లు పరంబగునప్పుడు ఆచ్చిక దీర్ఘంబునకు అశ్వంబు బహుళముగా నగు. ఏంటి? ఫస్ట్ సూత్రం ప్రకారం చూద్దాం. ఆ ఈ ఏలు త్రికంబు నాబుడు. 3 అంటే 3 కదా. ఆ ఈ ఏలను త్రికములు అంటారు. ఇవి కూడా దీర్ఘాక్షరాలే, అశ్వాక్షరాలు కాదు. ఉదాహరణ చూద్దాం. ఇగో ఆ అనేది త్రికంబే కదా. ఇగో ఆ ప్లస్ చోట అచ్చోట. ఇది మొదటి సూత్రం ప్రకారం. ఇగో త్రికంబు నాబడు అనేది. నెక్స్ట్ త్రికంబు మీది అసంయుక్త హల్లునకు ద్విత్వంబు బహుళముగా నగు. త్రికంబు ఇక్కడ ఆ అనేది త్రికమే కదా. ఆ ఈ ఏలు త్రికంబు నాబడు అన్నాం కదా. ఇక్కడ ఆ అనేది త్రికమే కదా. త్రికము మీది అసంయుక్త హల్లు. ఇదేంటి? త్రికము మీది అసంయుక్త హల్లు. సంయుక్త హల్లు అంటే ఒక హల్లునకు వేరే హల్లు ఒత్తుగా వస్తే అది సంయుక్త అక్షరం. అసంయుక్త హల్లు అంటే ఒక హల్లునకు ఎటువంటి ఒత్తు అనేది లేదనుకో అది అసంయుక్త హల్లు. ఈ అసంయుక్త హల్లునకు ద్విత్వంబు బహుళముగా నగు అంటే ద్విత్వాక్షరం అనేది వస్తుంది. అంటే ద్విత్వాక్షరం అంటే ఏంటి? ఒక హల్లునకు అదే హల్లు ఒత్తుగా వస్తుంది ద్విత్వాక్షరం. అంటే చాకి చావొత్తు అనేది వస్తుంది. అచ్చోట. ఇది రెండో సూత్రం ప్రకారం. మూడో సూత్రం అయితే ద్విరుక్తంబగు హల్లు పరంబగునప్పుడు ఆచ్చిక దీర్ఘంబునకు అశ్వంబు బహుళముగా నగు. ఏంటి? ఇక్కడ ద్విరుక్తంబగు హల్లు పరంబైంది కదా. అంటే చాకి చావొత్తు అనేది వచ్చింది కదా. ఇది వచ్చినప్పుడు ఈ ఆ అనేది ఇక్కడ
ఇక్కడ ఆచిక దీర్ఘం అనేది అంటే దీర్ఘాక్షరం అనేది ఇక్కడికి వచ్చేసరికి అశ్వంగా మారిపోతుంది, అంటే పొట్టి అక్షరంగా మారిపోతుంది. ఇగో ఆ అనేది వచ్చిందా, ఇగో అచ్చోట. నెక్స్ట్ ఈ ప్లస్ విధము, ఇవ్విధము. మొదటి సూత్రం ప్రకారం ఏంటి, ఆ ఈ ఏలు త్రికంబు నాబడు. ఈ అనేది త్రికమే కదా, ఈ ప్లస్ విధము. నెక్స్ట్ త్రికంబు మీది అసంయుక్త హల్లునకు ద్విత్వంబు బహుళముగా నగు. ఏంటి, త్రికంబు మీది అసంయుక్త హల్లు. అసంయుక్త హల్లు అంటే ఒక హల్లుకు ఎటువంటి ఒత్తు అనేది లేకపోతే అది అసంయుక్త హల్లు. అసంయుక్త హల్లునకు ద్విత్వంబు బహుళముగా నగు. ద్విత్వంబు అంటే ద్విత్వాక్షరం, అంటే ఒక హల్లునకు అదే హల్లు ఒత్తుగా వస్తుంది, ద్విత్వాక్షరం. ఇగో వీకి వివోత వచ్చిందా, ఇవ్విధము. నెక్స్ట్ ద్విరుత్తంబగు హల్లు పరంబగునప్పుడు ఆచిక దీర్ఘంబునకు అశ్వంబు బహుళముగా నగు. ఏంటి, ద్విరుక్తమైన హల్లు వచ్చిందనుకోండి, ఆచికమైన దీర్ఘం అంటే ఈ అనేది అశ్వక్షరమైన ఈగా మారుతుంది. ఇది 3వ సూత్రము. నెక్స్ట్ ఇంకో ఉదాహరణ, ఏ ప్లస్ కాలము. ఏ అనేది త్రికము ఫస్ట్ సూత్రం ప్రకారం అయితే. నెక్స్ట్ సూత్రం ప్రకారం త్రికంబు మీది అసంయుక్త హల్లు, ఇక్కడ ఎటువంటి ఒత్తు అనేది లేదు, అసంయుక్త హల్లు ద్విత్వంగా మారుతుంది. కాలము కంటే కాకి కావొత్తు అనేది వచ్చింది. నెక్స్ట్ మూడో సూత్రం ప్రకారం అయితే ఇక్కడ ఏ అనేది అశ్వక్షంగా మారిపోతుంది. ఇది 3వ సూత్రం. నెక్స్ట్ ఇంకో ఉదాహరణ, ఆ ప్లస్ పులి. ఇక్కడ మొదటి సూత్రం ప్రకారం ఆ అనేది త్రికము. 2వ సూత్రం ప్రకారం ఏంటి, త్రికంబు మీద అసంయుక్త అక్షరం, అంటే దీనికి ఒత్తు అనేది ఉందా, వేరే ఒత్తు కానీ ఏదైనా ఒత్తు ఉందా, లేదు, వేరే హల్లు ఒత్తుగా లేదు, కాబట్టి ఇది అసంయుక్త హల్లు. అసంయుక్త హల్లు అనేది ద్విత్వమైన హల్లుగా మారుతుంది, అంటే పాకి పా ఒత్తు. ఇగో అప్పులి. 3వ సూత్రం ప్రకారం ఆ ఆచిక దీర్ఘం, అంటే ఆ దీర్ఘాక్షరం అనేది ఇక్కడ వచ్చేసరికి అశ్వక్షరంగా మారుతుంది. నెక్స్ట్ ఈ ప్లస్ కడ. మొదటి సూత్రం ప్రకారం ఈ అనేది త్రికమే కదా. నెక్స్ట్ 2వ సూత్రం ప్రకారము త్రికంబు మీది అసంయుక్త హల్లునకు ద్విత్వంబగు, అంటే కాకి కావొత్తు అనేది వస్తుంది. ఇగో ఇక్కడ. నెక్స్ట్ ఆ ప్లస్ 3వ సూత్రం ఉంటుంది. ఏంటి, ద్విరుక్తంబగు హల్లు పరంబైనప్పుడు, అంటే కాకి కావొత్తు వచ్చినప్పుడు ఇక్కడ ద్విరుక్తమైన హల్లు వచ్చింది కదా, ద్విరుక్తమైన హల్లు పరంబైనప్పుడు ఆచిక దీర్ఘం, అంటే ఈ అనే దీర్ఘాక్షరము ఇక్కడికి వచ్చేసరికి అశ్వక్షరమైన ఈ అనేది వస్తుంది. నెక్స్ట్ ఆ ప్లస్ బాలుడు. మొదటి సూత్రం ప్రకారం అయితే ఇది ఆ అనేది త్రికము కదా. నెక్స్ట్ 2వ సూత్రం ప్రకారం అయితే ఆ త్రికంబు మీది అసంయుక్త హల్లు అసంయుక్త హల్లునకు ద్విత్వంబు బహుళముగా నగు, అంటే బాకి బావొత్తు అనేది వస్తుంది. అబ్బాలుడు ద్విత్వాక్షరం, అంటే ఒక హల్లునకు అదే హల్లు ఒత్తుగా వస్తుంది, ద్విత్వాక్షరం. నెక్స్ట్ ద్విరుక్తంబుగు హల్లు పరంబైనప్పుడు ఆచిక దీర్ఘాక్షరం అనేది ఇక్కడ అశ్వక్షరంగా మారిపోతుంది. నెక్స్ట్ 3వ సూత్రం ఆ ప్లస్ కన్య. ఇంకో ఉదాహరణలో ఫస్ట్ సూత్రం ఆ ఈ ఏలు త్రికంబు నాబడు. ఆ అనేది ఏంటి, త్రికమే కదా, ఆ ప్లస్ కన్య, అకన్య. 2వ సూత్రం ప్రకారం త్రికంబు మీది అసంయుక్త హల్లు అనేది ద్విత్వాక్షరంగా మారుతుంది, కాకి కావొత్తు అనేది వస్తుంది. వచ్చిందా, అకన్య. నెక్స్ట్ ఏంటిది, ద్విత్వమైన అక్షరం పరంబైనప్పుడు ఇక్కడున్న దీర్ఘాక్షరం ఏమో అశ్వక్షరంగా మారిపోతుంది. ఇదే త్రిక సంధి. ఈరోజు మనం సరళాదేశ సంధి, త్రిక సంధి గురించి నేర్చుకున్నాం కదా. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. నా వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ధన్యవాదములు.